శ్రీశైల శిఖర దర్శనానికి వెళ్తున్నాము. మీరు కూడా చూడండి. వెనక్లో చూడండి సార్, గోపురం మీద కలశాలు కనిపిస్తాయి. 10 రూపాయలు చూడండి వెనక్లో. సన్నిధి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, ఇక్కడే ఉన్నారు. సన్నిధి హాయ్ బాయ్. నిద్రపోతోంది. చిన్నగా ఇప్పుడు తిప్పడానికి లేదా? గుడ్డ కట్టారు. ఆహా. మామూలుగా తిప్పాలి కదా. నవధాన్యాలు వేసి తిప్పుతారు. బియ్యం, పత్తి విత్తనాలు వేసి తిప్పాలి. మరి ఎందుకని ఇప్పుడు తిప్పని ఇట్లా గుడ్డ కట్టారు, మరి అరిగిపోతున్నారు. బియ్యం, పత్తి విత్తనాలు వేసి తిప్పుతారు. మీరు చేయండి, చూస్తా. పాపని ఎత్తుకుంటే ఎలా చేస్తా చూడు. ఇది మనకి ఇప్పుడు అందులో నుంచి చూస్తావా? కనబడుతోందా శ్రీశైలం ఉంది గుడి గోపురం? ఇది ఇదివరకు తిప్పుతారు అక్కడ క్లాత్ కట్టిన చోట, ఇప్పుడు తిప్పని ఇట్లా ఆ కొమ్ముల్లో నుండి. యాక్చువల్గా అలా చూస్తే, అలా చేస్తే మళ్ళీ పునర్జన్మ ఉండదని, పునర్జన్మ నుంచి విముక్తి పొందడం కోసం ఈ దర్శనం. అయ్యి వద్దండి, ఏమండి? అట్నుంచి మళ్ళీ ఎదుగుతామా? అది ఏమండి? వెనక్లో చూడండి సార్, గోపురం మీద కలశాలు కనిపిస్తాయి. 10 రూపాయలు చూడండి. ఇవే తిప్పగానే సార్.
సన్నిధి సన్నిధి ఎవరు? శివుడు 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 శనీశ్వరుడు. శివుడు శనీశ్వరుడే కదా? ఆయన శనీశ్వరుడుగా ఉంటాడా? శనీశ్వరుడే. కాకి కదా అక్కడ ఉంది. శనీశ్వరుడే. పెట్టుకున్నావా? ఆయన దయ ఉంటే చాలు. ఆ? శనీశ్వరుడు దయ ఉంటే చాలు. ఉమ్. మనం కోరుకునే కోరిక మనం కోరుకునే విధానాన్ని బట్టి జరిగిద్ది తెలుసా? నువ్వు బలంగా కోరుకోకపోయినా, దేవుడి మీద పూర్తి నమ్మకంతో కోరుకోకపోయినా అది జరగదు. కాబట్టి బలంగా కోరుకో. ముందు నువ్వు తమ్ముడివి కదా నాకు, కాబట్టి నాకు పెళ్ళి కావాలని కోరుకో గట్టిగా. అదే నీకు పెళ్ళి కావాలని, నాకంటే. సరేనా? తర్వాత అయితే బాగుంది, అది వద్దన్నా అవుతుంది, మన చేతిలో లేనిది అది. సరే, అలా కాదు కదా, నువ్వు ఇల్లు కడుతున్నావు కదా, పెళ్లి చేసి చూడు. అవని ఏమైంది? బేస్మెంట్ సరిగ్గా పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అన్నాడు. నువ్వు ఇల్లు కట్టడానికి సిద్ధపడుతున్నావు కాబట్టి పెళ్లి కూడా ఖచ్చితంగా సిద్ధంగా ఉండు. ఏ సన్నిధి, మామయ్యకి పెళ్లి తొందరగా అవ్వాలి కదా? పెళ్లి తొందరగా అవ్వాలనేది శాపమా? ఏ అత్త వచ్చి కట్టాలా? ప్రశాంతంగా బతక. మామ మామ ముందు ఇల్లు కట్టేసావా? ఇంకా ఎన్ని ఇల్లు కట్టాలనుకుంటున్నావు మామ? చూడు మామ, ఏమండి, ఎన్ని ఇల్లు కట్టాలనుకుంటున్నావు? 3 4 5 సింపుల్ కట్టేసా. 5 ఇల్లులు. మామయ్య డాడీ 5 ఇల్లులు ఒకేసారి ఈజీగా కట్టేశాడు. 5 ఫ్లోర్లు, 5 ఇల్లులు కాదు. నువ్వెన్ని ఫ్లోర్లు కట్టావు ఒకసారి చూద్దాం దామని. ఎన్ని ఫ్లోర్స్ కౌంట్ చేయలేదే? 1 6 5 4. ఏమ్మా, సరి సంఖ్యలు కావాలా? స్వామి దండం పెట్టు శివాంశిక, స్వామికి దండం పెట్టు. నేనున్నాను ఇక్కడ, పట్టుకో పట్టుకో. దానికి తెలుసు ఇక్కడ కాదు ఉంది అటు అని. ఏమది ఏంది మది? శివాంశిక, శివాంశిక, అమ్మో అలా కూర్చున్నావా? వెరీ గుడ్. శివాంశిక, స్వామికి దండం పెట్టమ్మా. జిగ్గి 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 జిగ్గి. ముస్తఫా వారసుడు సింబా.